బ్రేకింగ్ న్యూస్ దేశంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు బస్సుల్లో ప్రయాణాలు చేయాలి అంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా కర్నూలు సౌదీ అరేబియా యాక్సిడెంట్స్ తర్వాత అయితే ఆందోళన మరీ ఎక్కువైంది. దీంతో ప్రైవేటు బస్సుల భద్రతపై ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఘోర ప్రమాదాలు జరుగుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీటికి ప్రధాన కారణాలుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం, సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేయకపోవడం, ఫైర్ నియంత్రించే పరికరాలు లేకపోవడం, ఇష్టానుసారంగా బస్సులను మార్పులు చేయడం వంటివి ముఖ్య కారణాలుగా తెలుస్తోంది. వీటినే నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. ఇలా బస్సుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎంతవరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సురక్షితమంటూ ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రస్తుత ట్రావెల్స్ బస్సుల్లో 50% పైగా స్లీపర్ ఏసీ బస్సులే ఉంటున్నాయి. వీటి లోపల భాగం ఇరుగ్గా ఉండడం, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా సీట్లు ఉండడం ముఖ్య కారణంగా చెప్పొచ్చు. స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరుకు నిల్వకు ఏర్పాట్లుంటాయి. వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం, అత్యవసర ద్వారాల్ని మూసేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.